టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే మోండా మార్కెట్లోని కొన్ని జ్యువెలరీ షాప్స్ని విజిట్ చేస్తున్నాను. ఈరోజు అక్షయ తృతీయ అన్న విషయం మీకు తెలిసిందే కదా. సో మనందరి నమ్మకం ఏంటంటే ఈరోజు బంగారాన్ని కొనుక్కుంటే మన జీవితాల్లో శుభప్రదం జరుగుతుందని చెప్పేసి, అదృష్టం వస్తుందని చెప్పేసి మనం ఎప్పటి నుంచో నమ్ముతా వస్తూ ఉన్నాం. సో ఈరోజు గోల్డ్ షాప్స్లో అసలు రద్దీ ఎలా ఉంది, బంగారాన్ని నిజంగా కొంటున్నారా అన్నది అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో బంగారం తులం ధర 70,000 దాటిపోయిన విషయం మనకు తెలిసిందే. బంగారం నిజంగా బంగారం అయింది, అంత సులువుగా కొనుక్కునే పరిస్థితులు అయితే లేవనే చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు ఎలా కొంటున్నారో, నిజంగా వాళ్ళు కొంటున్నారా, అక్షయ తృతీయ సెంటిమెంట్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో ఒక కస్టమర్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇప్పుడు ఏం కొన్నారు మీరు? నేను ఇప్పుడు కొన్నదానికి వెళ్తున్నాను, ఇంకేం కొనలేదు, ఇంకేం డిసైడ్ చేయలేదు. నేను చూస్తున్నాను ఇక్కడ ఎలా ఉందనేసి. ఎవ్రీ అక్షయ తృతీయకి మీరు కొంటారా? లేదమ్మా, నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ. అంటే కొంటాను కానీ నాకు పర్టికులర్గా ఇవాళ తీసుకోవాలనేసి ఏం తెలియదు. జస్ట్ నేను విజిట్గా వచ్చాను ఇక్కడ చూడడానికి. అక్షయ తృతీయకి కొనాలనే సెంటిమెంట్ మీకు కూడా ఉందా? లేదండి, నాకు అటువంటిది అనేది ఏం లేదు. ఓకే. సో గోల్డ్ రేట్ చూసుకుంటే ఎక్కువ ఉంది కదా ఈ మధ్య, అయినా కానీ మీరు అంత ఈజీగా పర్చేస్ చేయగలము అనుకుంటున్నారా? బికాస్ గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అసెట్ టు అస్. దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ బై గోల్డ్. ఓకే, బట్ సూన్ గోల్డ్ ప్రైసెస్ కూడా పడిపోవచ్చు. థర్డ్ వరల్డ్ వార్ maybe see, investing in mobiles and this we don't get resale value, but always whenever we buy gold దానికి రీసేల్ వాల్యూ ఉంటుంది. దిస్ ఇస్ అసెట్ ఫర్ అస్. ఓకే, గోల్డ్ అంటే మోడల్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీకు? ది బెస్ట్ షాప్. whenever I come I buy here only. ఓకే, we have a lot of varieties here and people are very kind in interaction. They are very very good, so I come here. థ్యాంక్ యూ. You're most welcome. మ్యామ్, అక్షయ తృతీయ ప్రతిసారి మీరు కొంటారా బంగారం? కొంటారు. ఈసారి ఏమైనా కొంటున్నారా? కొంటున్నాను. ఏం కొంటున్నారు? చైన్ కొంటున్నాను. చైన్ అంటే పుస్తెల తాడు. మా మార్మాడికి చైన్ కొంటున్నాను. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మీరు కొంటారా గోల్డ్? ఈసారి గోల్డ్ ధరలు ఎక్కువ ఉన్నాయి కదా, అయినా కానీ కొంటున్నారా? సో మీకు ఇది సెంటిమెంట్ అయితే. సెంటిమెంట్ అంటే మీరు ఏం నమ్ముతారు అక్షయ తృతీయ రోజు గోల్డ్ అంటే కొంటే ఇంకా వస్తూ ఉంటుంది ఎప్పటికి ఇంటికన్నా ఒక ఉద్దేశంతో కొంటాం ఎవ్రీ ఇయర్. సో ఈసారి ప్రైజెస్ పెరిగినాయి కదా, ఎప్పటికంటే ఎక్కువనే కొంటున్నారా తక్కువే కొంటున్నారా? కొంచెం తక్కువ. సో తొందరలో ప్రైజెస్ దిగుతాయని మీరు అనుకుంటున్నారా? దిగొచ్చు, దిగకపోవచ్చు. ఓకే. సో ఇట్లా జమ చేసిన గోల్డ్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని మీరు కొంటున్నారు. సో ఎప్పుడు ఇదే షాప్ కి వస్తారా వేరే వేరే? నేను దగ్గర ఈ షాప్ కి 32 సంవత్సరాల నుంచి వస్తున్నాను. సో లాంగ్. సో 32 సంవత్సరాలు. సో మాక్సిమం ఈ గోల్డ్ అంతా ఇక్కడే. ఓకే, థ్యాంక్ యూ. సో అక్షయ తృతీయ రోజు ఈ రోజు ఉంది కాబట్టి మీకు ఎక్కువ ఫ్లో ఉందా? ఇట్స్ అన్ యావరేజ్. ఎవ్రీ ఇయర్ మనకు మా దగ్గర ఆల్ ద రెగ్యులర్ కస్టమర్స్ ఏమేమి ఉంటారు, ఆల్ ఆర్ మై రెగ్యులర్ కస్టమర్స్ ఓన్లీ. దే ఎవ్రీ అక్షయ తృతీయ రోజు కానీ ధన్తేరస్ డే కానీ దే ఆల్ విజిట్ టు మై స్టోర్ అండ్ పర్చేస్ ద గోల్డ్. ఓకే, ఇప్పుడు గోల్డ్ రేట్ ఎట్లా ఉంది ఈ రోజు కరెంట్ గోల్డ్ ప్రైస్ ఫర్ 22 క్యారెట్స్ అరౌండ్ 66,500 to 67,500. That is the current price of 22 carat gold. 18 carats gold also comes up to 61 or 62,000, but we deal with 22 carat gold only. Okay, maximum 22 carats gold. Silver etla undi price? Silver price is current ornaments price is around 780 and pure silver price is around 840. Okay, so ee roju వచ్చుంటారా ఎప్పటిలాగానే ఎక్కువ మంది? నా దగ్గర all my regular customers only, but compared to the previous, because of the turn around price, customers are little bit, because there is no marriage season from the coming 2 months. But still it's okay. సరే, గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగినాయి కదా, ఈ ప్రభావం రెగ్యులర్ బేసిస్ లో కూడా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మీద పడుతుందా? Little impact ఉంది మేడం. Whatever the gold purchase for 20 grams, they are going for 15 grams. The customer who purchased 50 grams, they are going for 40 grams. Soon gold rate పెరగొచ్చా తగ్గొచ్చా? Every time we see gold rate high only. తగ్గదు. తగ్గితే మంచిది, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ టు హై ఓన్లీ. ఓకే, సో కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ మీ షాప్ లో ఉన్న ఐటమ్స్ అండ్ ఆల్ మై రెగ్యులర్ కస్టమర్ ఫ్రమ్ ద పాస్ట్ 20-25 years, అండ్ ఐ ఆల్వేస్ టెల్ మై కస్టమర్స్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విచ్ హెల్ప్స్ యూ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఇస్ ఓన్లీ గోల్డ్. ఓకే, ఈ స్టోర్ ఓపెన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మాది ఆల్మోస్ట్ 50 years అయిపోయింది మేడం. 50 years? ఎస్. సో ఇదే స్టోర్.
అండ్ ఎవరు స్టార్ట్ చేస్తారు, మీ ఫాదర్ గ్రాండ్ ఫాదరా? మై గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారు. టోటల్ వీఆర్ మై కంప్లీట్ జాయింట్ ఫ్యామిలీ ఇన్ ద సేమ్ బిజినెస్. ఓకే, ఇప్పటికి వావ్, దట్స్ సో నైస్. థాంక్యూ సో మచ్ సార్. అక్షయ తృతీయ కదా, ఈరోజు సేల్స్ ఎట్లా ఉన్నాయి? నార్మల్గా ఉందండి, అంత పెద్దగా ఏం లేదు. లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే, ఈసారి జర రేట్ ఎక్కువ ఉన్న దాని కారణంగా తక్కువ వస్తుంది రేటు. ఓకే, మీరు గోల్డ్ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? లాస్ట్ 30 years. 30 years నుంచి షాప్ ఉందా? అవునండి. సో ఈ 30 years లో తక్కువ మంది వచ్చింది ఈ ఇయరేనా? అవునండి, ఈ ఇయరే. ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది? 73,500. ఫర్ 22 క్యారెట్స్ సార్? 22 క్యారెట్స్ అయితే 67,500. ఓకే, సిల్వర్ 80,500. ఓకే, మీకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ వచ్చారా ఈ రోజు? కొత్త కస్టమర్స్ కూడా వస్తారు కదండి, ఇలా కొనుక్కున్న వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఓకే, ఈ రోజు గోల్డ్ కొనడానికి ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇవాళ అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలి అంటే అది ఎప్పటికీ నిల్వ ఉంటుంది మన ఇంట్లో. ఓకే, నిల్వ ఉంటుందా పెరుగుతుంది కూడా? పెరుగుతుంది అంటే నిల్వ ఉంటుంది అంటే పెరుగుతుంది. అక్షయ అంటేనే దాని అర్థం అదే. ఓకే, సో ఇప్పుడు గోల్డ్ రేట్ మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉందా? అది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుందండి, గోల్డ్ ఇండియన్ మార్కెట్ మీద ఆధారపడి ఉండదు. ఓకే, సో తగ్గదో చెప్పలేమండి ఇంటర్నేషనల్ మార్కెట్ మీద. ఓకే, ఇప్పుడు కొంటున్న వాళ్ళందరూ ఓన్లీ గోల్డ్ కొంటారా ఈ రోజు? ప్లస్ సిల్వర్ కూడా కొంటారండి. ఉన్నోళ్ళు గోల్డ్ కొంటారు, లేనోళ్ళు సిల్వర్ కూడా కొనుక్కుంటారు. సిల్వర్ కొన్నా పర్వాలేదు, కొనొచ్చు. ఇవాళ ఏదైనా కొంటే దాని రెట్టింపు అవుతుంది అన్నట్టు. ఓకే, సో మీకు అయితే సేల్స్ పర్వాలేదు, నార్మల్గా ఉందండి. నార్మల్ రెగ్యులర్ డేస్ కన్నా చాలా మంచిగా ఉంటుంది. అలా అక్షయ తృతీయ కదా, చాలా మంచిగా ఉంటుంది. నార్మల్ డేస్ కన్నా చాలా మంచిగా ఉంటుంది. అలా నమస్కారం, వెల్కమ్. సో ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఎక్కువ శాతం 22 క్యారెట్స్ తీసుకుంటున్నారా, 18 క్యారెట్స్ దా? 916 తీసుకుంటున్నారు అందరూ. 22 క్యారెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ అందరూ. 18 క్యారెట్స్ చాలా తగ్గిపోయింది, ఇప్పుడు ఎవరు కొంటలేరు. 18 క్యారెట్స్ అంటే గోల్డ్ అంత ప్యూరిటీ ఉండదు కదా, అందుకోసం అందరూ 22కే ప్రిఫర్ చేస్తున్నారు. ప్యూరిటీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఒకవేళ మనము 22 క్యారెట్స్ అమ్మినా కూడా మనకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అది ఎక్స్చేంజ్ కూడా 100% అవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. సో అందరూ 22 క్యారెట్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో చేసుకోవచ్చు, 100% ఎక్స్చేంజ్ ఉంటుంది దానికి. గోల్డే కొంటున్నారు అందరూ, గోల్డే ఎక్కువ కొంటున్నారు. అంటే ప్రైజెస్ పెరిగినాయి కదా, సో తక్కువ మంది గోల్డ్ కొని సిల్వర్ కి ఎక్కువ షిఫ్ట్ అవడం లేదా? అట్లా ఏమి ఉండదండి, గోల్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అక్షయ తృతీయకి గోల్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సిల్వర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కానీ ఎక్కువ మంది గోల్డే ప్రిఫర్ చేస్తారు. సిల్వర్ ప్రైస్ ఎట్లా ఉంది? 80,500 ఉంది. 80,500 ప్యూర్ సిల్వర్. ఎస్, ప్యూర్ సిల్వర్ 999. సార్, అక్షయ తృతీయ ఉంది కదా, ఈ రోజు గోల్డ్ సేల్స్ ఎట్లా నడుస్తున్నాయి మీ దగ్గర? ఉన్నది మేడం, మున్పటి ఇంతకు ముందులాగా లేవు. ఈ తాపాజారు కొంచెం చల్లగా ఉన్నది బేరం, ధరలు కూడా పెరిగినాయి, దానివల్ల జర కొంచెం ఈ తాప చల్లగా ఉంది జర. ఓకే, సో ఈ రోజు బాగుందా? నిన్న మొన్న బాగుండే, ఈ రోజు జర కొంచెం డల్గా ఉంది మార్కెట్. కొంచెం ధరలు కూడా సడన్గా ఎక్కువ అయిపోయింది, నిన్నటికి అలర్ట్కి ధరలు కూడా ఎక్కువ అయింది. ఇంకా ఇప్పుడు ఎండకు కూడా జర కస్టమర్ ఈవినింగ్ తాప వస్తారు, ఈ తాప అట్లానే ఎండ కూడా బాగా ఉన్నది, దానివల్ల కొంచెం మార్కెట్ స్లో ఉంది మేడం. మేము మా బజార్లో 70 years అయిపోయింది మన దగ్గర. ఈ షాప్ మాది ఒక 30 years అయింది, కానీ మాది 3rd generation మేడం మార్కెట్లో. 99% రెగ్యులర్ కస్టమర్సే వస్తారు. కొంచెం తగ్గింది. గోల్డ్ రేట్స్ మళ్ళీ తగ్గే అవకాశం ఉందా? అది ఏం చెప్పలేము మేడం, దేనికి అట్లా? తగ్గితే మంచిది, కొంచెం తగాల. అది మనది ఏం ఐడియా ఉండదు, మనకి ఏం ఐడియా ఉండదు దాన్ని, ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎప్పుడు తక్కువ అవుతుంది ఏం చెప్పలేము మనం. తగ్గించాలని మీరు అనుకోవడానికి ఉండదా? మనం అనుకుంటే కూడా ఏం కాదు కదా మేడం, అది మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ ఉంటుంది. మనం అనుకుంటే ఏమయ్యేది. మేడం పాట్ మార్కెట్ సికింద్రాబాద్, సురేష్ జ్యువెలర్స్ అని ఉన్నది మన దుకాణం పేరు. థ్యాంక్ యూ.